అసెంబ్లీలో ఒక్క పాయింట్ నిరూపించు, నేను ఇప్పటికి సిద్ధం. ఒక్క పాయింట్గా నిరూపిస్తే నేను నువ్వు ఏం చెప్పినా చేస్తా. నీ తమ్మునికి చైర్మన్ కావాలని చెప్పేసి దేశాన్ని అంతా నాశనం చేస్తా అంటే ఎట్టయితుంది? ఇంతమంది ఎంప్లాయీస్ కడుపు కొడతారా? మీరు చేసిన అన్యాయం చాలదా? 2016 నుంచి 2020 వరకు కంప్లీట్ టీమ్ మొత్తం తెలుసా? ధైర్యంలో ఎంత టర్న్ ఓవర్ ఉంది? ఈ రోజు ఎందుకు పెరిగింది? 180 కోట్ల నుంచి ప్రతి సంవత్సరం 30 కోట్లు ఎందుకు టర్న్ ఓవర్ పెరిగింది? 5 ఏళ్లలో 50 కోట్లు ఎందుకు ఆదాయం వచ్చింది? ఎంక్వైరీ జరిపించమ్మా, దాని మీద జరిపించు, నీ జగన్ మీద జరిపించు, అన్నీ తెలుస్తాయి, బయటకు వస్తాయి. ముందు 1,30,00,000 కట్టండి, మీకు సిగ్గు ఉంటే కట్టండి. మీరు రైతుల డబ్బు వాడుకొని అసెంబ్లీలో పెద్ద హీరోగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలే. 1,30,00,000 రైతులది 4 ఏళ్ళు, అంతకంత అయితే 3 కోట్లు అవుతాయి డబ్బులు. వాళ్ళది డబ్బులు కట్టకుండా తండ్రి ఆస్తి ఏమో తీసుకున్నారు. తండ్రి ఆస్తులు తీసుకున్నప్పుడు తండ్రి అప్పులు తీసుకోరా ఎవరైనా? ఆస్తులు చాలు, పేర్లు చాలు, చెప్పుకోనికి భూమా అని. డబ్బులు కట్టేసరికి ఎవరో మాకు తెలియదు. ఇది 1,30,00,000 నువ్వు కట్టాల్సింది కొనిచ్చి నన్ను దొంగం చేస్తున్నావు. ఇంతవరకు పని చేసింటే ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తాను. నువ్వు అసెంబ్లీలో నీ తమ్ముడు లోకేష్ గారి దగ్గర ఏం చెప్పినారో ఒకటి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధము. నువ్వు సిద్ధమా? రిజైన్ చేయి. నీకు ఇప్పుడు మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి రండి, ఏ వేదికైనా సరే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు రాజీనామా చేయి, నా యావదాస్తి ఇస్తా నీకు. నువ్వు చేసిన అలిగేషన్లో ఏదైనా సరే. లేదంటే గమ్మున ఉండండి. ఇంకో మీకు కావాలంటే ఎంబీసీ తీసుకొని మీ తమ్ముని మినిస్టర్ని చేయండి, నేను కూడా సంతోషపడతా. మా వాడు మినిస్టర్ అయ్యారు లేని. ఇదేంటి ఇది? సత్యపతికి ఇచ్చే సమస్యను ఒక రోడ్డున పెడుతున్నాం అందరం కలిసి. యావత్తు కార్మికులు కావచ్చు, యావత్ ఎంప్లాయీస్ కావచ్చు, సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు ఇంత యుద్ధం చేసి ఇక్కడికి వచ్చినాము ప్రాఫిట్లోకి. రాయలసీమలో ఒకటే ఈ సంస్థ. దీన్ని కూడా ముంచాలనుకుంటున్నాను. నువ్వు పెద్దలకు తెలుసు, అందరికి వాళ్ళకేం తెలకుండా ఉండవు. మనకన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఈడేం జరుగుతుంది అనేది. ఆ లగర్లో మన ఘనకార్యాలు ఏమి, మన చికెన్ ఎమ్మెల్యే ఎవరంటే మొత్తం చెప్తారు. ఏమి అంటారు? మల్టిపుల్ చాయిస్ ఉంటారు పిల్లలకు, ఏబిసిడీలు. ఏపీలో చికెన్ ఎమ్మెల్యే, హూ ఈజ్ చికెన్ ఎమ్మెల్యే అంటే చెప్పేస్తారు వాళ్ళు పక్కన. అంత ఫేమస్ అయినా మనం కొన్ని విషయాలలో ఇంకా చాలదా మా తల్లి? మనకు బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేయద్దు దయచేసి. మీరు 2018లో మూతాం అనేది పౌడర్ ప్లాంట్, అది దాంట్లో పౌడర్ చేస్తానంట. ఇది చేయమని చెప్పి నోబెల్ ప్రైజ్ అందరూ రికమెండ్ చేపిస్తాను నేను కూడా. ఒక్కటన్నా సత్యం మర్యాద ధర్నమా? అంత అసలు అబద్ధాలు ఆడుతున్నాను. మీరు ఒక్క సెంటు చూపించండి, మా ప్రాపర్టీ మొత్తం ఇస్తా. లేదంటే నువ్వు రిజైన్ చేయి. అలాగడ చల్లగంటది, కనీసం ప్రజలన్నా బాగుపడతారు. చూపిస్తుంది యుద్ధ అడంగాలు చేంజ్ అయిందంటే నాకు వణుకుడు స్టార్ట్ అయింది. ఏమో చేసినారో అడంగాలు నిజంగానే. అప్పుడప్పుడు చాలు కదా, చేసి మళ్ళీ తీసేయచ్చు. డిజిటల్ సైన్ ఇది ఎంతసేపు? ఒకటి కింద ఆఫీసర్ ఓకే అంటే అయిపోయా, నిమిషంలో వస్తుంది. అసెంబ్లీలో చూపించిందే నాకు భయమైంది నిజంగా. అప్పుడే ఫోన్ చేసిన డైరీకి, మీరు ముందు మీ సేవ పోయి ముందు ఆన్లైన్లో దీపండి, ఫ్యాక్టరీస్ ఏమైనా చేంజ్ అయ్యాయని నా పేరుతాను. నాకే డౌట్ వచ్చింది. అంతా గనుకూరు గట్టికిరాలామె అసెంబ్లీ ఫ్యాక్టరీ పేరుతో ఉంది. నంద్యాల ఫ్యాక్టరీ పాల ఉత్పత్తుల కర్మాగారం పేరుతుంటే అఖిలప్రియ గారి సోదరుడు ఆలగడ్డ యువనాయకుడు, ఆయన పాపం నిన్న లోకేష్ గారిని కలవడం జరిగింది. కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు. ఏమని? నేను 35 ఎకరాలు అంటే డైరీ ల్యాండ్ నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో, మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. 35 ఎకరాలు కాదు కదా, ఒక సెంటు, సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ, ఆయన ఎవరికైనా సరే అనుచరులకు కానీ, ఎనీ డైరీ ప్రాపర్టీలో, ఒక నంద్యాలనే కాదు, ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీలో. కర్నూలు మిల్క్ ఏరియాలో చాలా ఉన్నాయి. ఇక్కడ 5 acres ఉంది, అక్కడ 50 acres ఉంది. ఆయన మర్చిపోయాడు పాపం. 35 అనుకుంటారు, 35 కాదు, 50 acres ల్యాండ్ అది. ఏమి బిఎంసీలు ఉన్నాయి, 23 బిఎంసీలలో 10 బిఎంసీలు మా సొంత ప్రాపర్టీస్. ఎక్కడే కానీ దీనిలో ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే, ఏలినేషన్ అయ్యింటే, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, సంవత్సరన్నర ప్రభుత్వం వచ్చి, మీరు ఎటువంటి దర్యాప్తైనా చేసుకోండి. ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి, నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తా. లేనిచో మీ సిస్టర్ గారు అఖిలప్రియ గారు రిజైన్ చేస్తారా? నా ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు, పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే. లాస్ట్కి ఎట్లయితే దొంగ అంటే లాస్ట్ నేను దొంగనవుతున్నా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మా డైరీకి 1,30,00,000 డబ్బులు ఇవ్వాలా? మీరు ఇవ్వండి రా నాయన అని సంవత్సరం కిందట నేను ఎంట పడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటబడి రిట్ పిటిషన్లు వేసి
ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్కి. ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా, ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కంటెస్ట్ చేయడానికి రాదు డైరెక్టర్గా, చైర్మన్గా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన వికేత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి. వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు, రన్ చేసుకొని చేతగాక ఎన్పి అయిపోయి ఇది అయిపోయింది. మాకే 1,30 లక్షలు కట్టాలా. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఎలిజిబిలిటీ లేదు. విఖ్యాత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్గా ఉంటూ, అంటే కర్నూలు మిల్క్ యూనియన్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్లో మెంబర్గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు. ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆలగడ్డలో ఉంది, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారు. అఖిలప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు 26 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. పాపం ఆయన చాలా బాగా చేశాడు, ఒక 20 ఏళ్ళ వరకు చేశాడు. లాస్ట్లో 5-6 ఏళ్ళలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా సహకరించాను, కొంచెం గాడి తెప్పింది మొత్తం పాలన అంతా. ఆ టైంలో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పీరియడ్లో బలవంతంగా ఆయనతో ₹1 కోటి తీసుకున్నారు. ఏది లోను, పాలు సప్లై చేస్తామని. అప్పటికే పాలు సప్లై లేదు, అప్పటికే జగత్ డైరీ మూతపడింది. కానీ అప్పటికి 30 లక్షలు అప్పు ఉన్నా కూడా అధికారులు చెప్పారు, సార్ మనం ఇవ్వనీకి లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు డ్యూ 30 లక్షలు ఉంది, ఆల్రెడీ పాలు రావడం లేదు మనకు సప్లై, అది బ్లాక్ లిస్ట్లో పోతుంది సార్, ఎన్పై అవుతుంది, మనం ఇవ్వకూడదంటే ఆయన ప్రెజర్ తట్టుకోలేక బంధుత్వానికి లోన్ ఏమో తెలియదు ఆ రోజు ₹1 కోటి రిలీజ్ చేశాడు. 1,30 లక్షలు ఆ రోజు నుంచి, అంటే 2020 నుంచి ఇప్పటికి వడ్డీ కడితే ఎంత అవుతుంది చెప్పండి బ్రదర్. దొంగ నేనా మీరా? కబ్జా చేసింది నేనా మీరా? మా డబ్బులు, మా డైరీ రైతు డబ్బులు మీరు 1,30 లక్షలు తీసుకొని మీరు మాటికి పోయేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాచుకుంటున్నారంటే 180 లక్షల టర్న్ ఓవర్ ఉండేది, 180 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, 360 కోట్ల టర్న్ ఓవర్ తెస్తే దాచుకోవడమా? 4-5 ఏళ్లలో 50 కోట్ల ప్రాఫిట్ తెస్తే దోసుకోవడమా? నేను వచ్చేసరికి 50 లక్షల సంవత్సరానికి ఆదాయం, ఈరోజు 15 కోట్లు. రాండి ఛాలెంజ్. మీరు ఒక ఎంక్వైరీ ఆల్రెడీ వేశారు, ఏపీ ఫెడరేషన్ నుంచి ఒక ఎంక్వైరీ వేశారు, అది 6 మంత్స్ అయిపోయింది వేసి, అన్నీ మొత్తం సబ్మిట్ చేసాం. మేము వెళ్ళాము విజయవాడకు, ఎండీ గారు మమ్మల్ని ఎంక్వైరీ చేశారు, మా ఎండీ గారిని ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి కావాల్సిన సబ్మిట్ చేసి రికార్డ్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేశాము. వాళ్ళు మాకు ఇదిగా సార్ మేము ఎంక్వైరీ చేస్తాం, మీ రికార్డ్స్ కావాలంటే ఇక్కడికి నంద్యాలకు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేశారు, అది 6 మంత్స్ అయిపోయింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ ఎంక్వైరీ రిజల్ట్ ఏంది? ఎందుకంటే ఏం ఉండదు, ఏం లేదు కాబట్టి ఎవరు చర్యలు తీసుకోలేదు. ఉంటే ఈ పాటికే మా మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అటువంటి 10 ఎంక్వైరీలు లేండి మీరు. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇదే మేడం గారు అఖిల గారు పాపము తెలుసో తెలియదు, ఆమె దున్నపోతు తినింది మేడం అంటే గట్టికి గట్టయిపోరా బాబా అని అంట, అట్లాగా తయారైంది ఆమె. ఆమెకు ఒక పేపర్ ఇచ్చి తెలియనివాడు ఎవడో చదవమంటే చదివేయడమే. నేను 35 ఎకరాలు అంటే ల్యాండ్ అంటే నేను తీసుకున్నాను అంటే, అప్పుడేమో ఆమె 350 కోట్లు చెప్పింది తప్పుడు. పాపం బ్రదర్ కూడా వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు, ఏమైనా 350 కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ అని ల్యాండ్లో. 1 సెంటు, ఇప్పుడు కూడా చెప్తున్నా, 1 సెంటు కానీ కబ్జా చేసినట్టు రుజువు అయితే నా యావదాస్తి మీకు ఇస్తా. మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, ఇదే డైరీలో కూర్చొని చెప్తున్నా, మీరు రిజైన్ చేయండి, ఆళ్ళగడ్డకు విముక్తి కల్పించండి, రుణ విముక్తి కల్పించండి, ఆళ్ళగడ్డ జరిగే నేరాల ఘోరాలకు విముక్తి కల్పించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. ఇదే కాదు, మీరు చాలా ఆ రోజు అసెంబ్లీలో అలిగేషన్ చేశారు, నేను ఒకటి చెప్తా వస్తాను మీకు విత్ ప్రూఫ్స్, ఒకటి మీకు ఇస్తాను, అలిగేషన్స్ కరెక్టా కాదా అనేది. ఫస్ట్ శిలాఫలకంతో స్టార్ట్ చేస్తారు ఆమె. చెప్పమ్మా. ఏం లేదు బ్రదర్, ఈరోజు పాయింట్స్ అవి పాయింట్ తెలీదు. ఇట్లా ఉంటే దీన్ని తీసినారు, ఇది ప్రెస్ చేసేది అనమాట, ఇట్లా వస్తుంది. బీగం మా దగ్గరే ఉంది, ఇది మా ఆయన వచ్చినప్పటికి కూడా ఇది ఇట్లే ఉందంట. ఆయనే ఇట్లా తీసి ఇట్లా ఓపెన్ చేసి చూసినాడు. అబ్బాయి పోతానంటే వీళ్ళ భర్త డ్రాప్ చేసి వచ్చి బస్ స్టాండ్ కాడ 11:30 12కు ఆడ బయలుదేరి ఇంటికి వచ్చినాడు. పేరు దివ్యవాణి అండి.
మేము రాత్రి 12 వరకు ఇక్కడే మేల్కొనే ఉన్నాం, కిందనే ఉంటుంది. రాత్రి 12 తర్వాత పడుకోవడానికి పైకి వెళ్ళాము లాక్ వేసి. ఉదయం లేచి వచ్చి చూసేసరికి లాక్ అయితే ఉంది డోర్కి, కానీ ఓపెన్ చేసి చూసేసరికి ఇవన్నీ కింద పడేసి మొత్తం బీరువాలో ఉన్న బంగారు, వెండి, నగదు అంతా తీసుకెళ్ళినారు. డబ్బులు ఏమేమి ఉన్నాయి? 1/4 కిలో వెండి ఉందండి. వెండి గొడుగు ఒకటి దేవుడికి చేపించడానికి అది పెట్టినాము. ఒకటి నక్లీసు 2.5 తులాలది, 2 తులాలది వెంకటేశ్వర స్వామి బిల్ల ఉన్న చైను, చంపచారులు, మాటీలు, 2 ఉంగరాలు, 6 జతల కమ్మలు, 50,000 డబ్బులు, బంగారు గాజులు 2. మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఉదయం 7 గంటలకు చూసుకున్నామండి. అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఆడ చికిత్స పొందుతున్నాం. మేము అన్నాపూర్లో ఎక్కినాం. బస్సు ఎక్కి నేను మాయికూరు దిగాల్సి వచ్చింది అని వచ్చేలోపు ఇట్లా ఆలగడ్డ దగ్గరలో యాక్సిడెంట్ అయ్యింది. ఆలగడ్డలు చూసింటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ నంద్యాల పంపిస్తాను.
सर्वमंगलविदायिने नमः सर्वधर्मस्वरूपिणे नमः सर्वभूतवनायिताय नमः ओम सर्वदाय नमः सर्वमोददाय नमः ओम सिद्धेशाय नमः सिद्धवरदाय नमः सुरासुर नमस्कृताय नमः सिद्धिप्रदाय नमः सिद्धिविद्याय नमः अभीष्ट सिद्धिवरण्ये नमः जगदिद्याय नमः ब्रह्मपुत्रे नमः गायत्रे नमः ओम यज्ञेशे नमः यज्ञरूपिणे नमः हव्य कव्य प्रदाय नमः श्रीदाय नमः स्तव्य भव्य कर्मोज्वलाय नमः ओम बुद्धिदाय नमः बुद्धे नमः धनधान्यवृद्धिने नमः ओम यशोदाय नमः पूर्णाय नमः यशोदानंदरूपिणे नमः वशिष्ठपूजिताय नमः शिष्टाय नमः शिष्टेष्टाय नमः शिष्टकामदाय नमः दिलीप सेविताय नमः दिव्याय नमः ओम कुरभाविताय नमः ओम रत्नाकरप्रदाय नमः स्वयंप्रदाय नमः परमोदाय नमः ओम घृताय नमः घृत संभवाय नमः साक्ष्य विद्यार्जन मृति हेतुक सन्नुताय नमः। పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈరోజు ముఖ్యంగా చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో లాస్ట్కి వచ్చేటప్పటికి రూపాయికి అమ్ముకునే పరిస్థితి. ఈరోజు కొంతమంది రైతులు మా చాగలమరి మండలం మన ఆర్లగడ్డలోనే దాదాపు చాగలమరి మండలంలో రుద్రవరం మండలంలో అదేవిధంగా 2 మండలాలు దాదాపు 500 ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొక్కిచ్చే పరిస్థితి. చాలా మంది మండలంలో చిన్న వంగలి పెద్ద వంగలి విలేజెస్ లో అంతా కూడా అన్ని తొక్కిచ్చే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వము కనీసం రైతుల్ని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు 1 నెల రోజుల నుండి చెప్తున్నారు. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో ఎక్కడ చేస్తున్నారు. దాదాపు మొక్కజొన్న పంట బయటికి వచ్చి 1 నెల రోజులు కావస్తుంది. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 1600-1700 రూపాయలకి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరే గోడౌన్లలో పెట్టుకుంటున్నారు. అంటే ఏంద్రా అంటే నెక్స్ట్ ఇంకొక 10 రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేస్తాం, మేము అమ్ముకుంటాం. అంటే ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడ ఉంది? 1700-1800కి రైతులు అమ్ముకోవాలి, మళ్ళీ 2200-2300 మీరు మద్దతు ధర ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు దళారులు వాళ్ళు అమ్ముకోవాలన్నా? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులంతా? రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తున్నారు? కనీసం దాదాపు 1 నెల రోజుల నుండి వర్షాలు కురచడము, అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల కనీసం ఎంత నష్టపోయారనేది కూడా ఇంతవరకు ఒక అంచనా వేయలేకపోయారు. ఇక రైతులను మీరెక్కడ ఆదుకుంటారు? ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది లేదు. ఇంతవరకు మద్దతు ధరకి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇంకో పక్క చూస్తే ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు పంట వేయడానికి రెడీ అవుతున్నారు రైతులు. ఒక పంట అయిపోయి ఇంకో పంటకు రెడీ అవుతున్నారు. రైతులకి యూరియా కష్టాలు. ఈరోజు యూరియా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, స్కేర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక పక్క యూరియా లేదంటే యూరియానే వాడద్దనే పరిస్థితికి వస్తున్నారు. అంతేగాని రైతులకి యూరియా అందుబాటులో తీసుకురావాలనే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి రైతులని చిన్న చూపు చూసే పరిస్థితి ఈ ప్రభుత్వం. మరోపక్క ఈడ ఆళ్లగడ్డలో జరుగుతున్నాయంటే అసలు దిక్కే లేదు. మన ఎమ్మెల్యే గారు చూస్తే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు, ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఆయన వినపడుతుందా లేకపోతే చెవులో చెంక ముదినట్టు ఈమైతే నేను పోయినప్పుడంతా రైతుల కష్టాలని చెప్తుంది. కనీసం ఆయన రైతుల కష్టాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు చెప్పేది ఆయన నమ్మట్లేదా లేకపోతే ఆయనకి వినపడట్లేదా? రైతుల గోడ వినపడట్లేదా? ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే పోయి కలిసి వచ్చారు. ఏం సాధించినారు? కనీసం మొక్కజొన్న కేంద్రాలు పెట్టలేదు, కొనుగోలు కేంద్రాలు ఏమీ చేయలేదు. ఇంకా నువ్వు ఎందుకమ్మా యూరియా లేదని చెప్పి మొత్తుకుంటుంటే ఒక పక్క దొలిపాడు మండలంలో అటుపక్క అంతా యూరియా లోడ్లు మీరు ఎత్తేస్తున్నారు. మీ నాయకులు మీరు అందరూ కలిసి ఎవరికి పోతున్నాయి లోడ్లు? సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు? అరటి వెంటనే నష్టమైన రైతుల్ని కాపాడండి. ఇట్టే వదిలేస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీ కూటమి బతుకు భవిష్యత్తు కూడా దారుణంగా ఉంటుంది. ఇమీడియట్ గా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు మనకు ఆళ్లగడ్డ రూరల్ పిఎస్ లిమిట్స్ పేరాయిపల్లి మిట్ట వద్ద ఆగి ఉన్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ వచ్చి హై స్పీడ్లో వచ్చి ఢీకొట్టింది. యాక్చువల్గా ఒక లారీ 16 టైర్స్ వెహికల్ మదీనా డాబా అనే టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి లారీ డ్రైవర్ ఆపాడు. ఆ లారీ వెనకాల ఈ హైదరాబాద్ నుంచి పాండిచేరికి వెళ్ళే టూరిస్ట్ బస్సు ప్యాసింజర్ ఒకరు అర్జెంటుగా నేచర్ కాలకు వెళ్ళాలంటే ఆ లారీ వెనకాల ఈయన డాబా దగ్గర ఆపాడు. ఈ క్రమంలో ఈ 2 వాహనాలు ఆగి ఉన్న క్రమంలో వెనకాల నుంచి ఇంకొక 16 టైర్స్ గూడ్స్ వెహికల్ హై స్పీడ్లో వచ్చి బస్సును వెనకాల నుంచి గుద్దడం జరిగింది. ఆ బస్సు అదే స్పీడ్లో దాని ముందున్న వాహనానికి ఢీకొట్టడం జరిగింది. ఈ క్రమంలో బస్సులో లాస్ట్ బర్త్లో నిద్రిస్తున్న 2 వ్యక్తులు చనిపోయారు. ఒక అమ్మాయి ప్లస్ ఒక అబ్బాయి, 2 స్పాట్లోనే చనిపోయారు. ఇంకొక 8 మందికి ఇంజూరీస్ ఉన్నాయి. అందులో 3 సీరియస్గా ఉంటే నంద్యాల DGSకు షిఫ్ట్ చేశారు. మిగతా వారి పరిస్థితి మామూలుగా ఉంది. ప్యాసింజర్స్ బాగున్న వాళ్ళంతా వేరే వాహనాల్లో పంపించడం జరిగింది. ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తులు ఉన్నారో, క్షతగాతులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చలికాలము, వింటర్ సీజను, ఫాగ్ ఉంటుంది. ఈ వాహనదారులు ఎవరు పార్కింగ్ ప్లేస్లో కాకుండా రోడ్ సైడ్ ఆపితే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. కావున వాహనదారులందరూ ఎస్పెషలీ బస్సెస్ ఏదైనా నేచర్ కాల్ కానీ లేదంటే టీ తాగడానికి ఆడినప్పుడు హైవేలో ఆపకుండా ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేస్లో ఆపితే ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండే అవకాశం ఉంది. దీని గురించి పోలీసు వారు, రవాణా శాఖ వారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. టోల్ గేట్స్ దగ్గర ఇంకా వీటిని ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ముమ్మరంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రమాదాలు నివారించడానికి ట్రై చేస్తాము. చనిపోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఎందుకంటే పోయిన ప్రాణాలు ఎవరో తిరిగి తీసుకురాలేము కాబట్టి ప్యాసింజర్స్ కూడా వాహనదారుడు బస్సు డ్రైవర్ ఎక్కడన్నా ఆపినప్పుడు బస్సు డ్రైవర్కు మనకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి బస్సు రోడ్లో ఆపితే మీరు కూడా డ్రైవర్ను హెచ్చరించి పార్కింగ్ ప్లేస్లోనే ఆపేట్లు మీరు కూడా చూడవలసిందిగా కోరుతున్నాము. పోలీస్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితేనేమి బస్సు డ్రైవర్స్ గురించి, ఎమర్జెన్సీ డోర్స్ గురించి, తర్వాత ఎస్పెషల్లీ స్లీపర్ బస్సుకు ఉండాల్సిన కండిషన్స్ గురించి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాము. కాకపోతే ఈ హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే బస్సు కాబట్టి దారి మధ్యలో ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనికి ఫ్యూచర్లో ఇలాంటి లాంగ్ జర్నీ చేసే వెహికల్స్ డ్రైవర్లకి ఎలాంటి ఇది ఇవ్వాలని చెప్పేసి పోలీసు వారితో మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు టోల్ గేట్స్ దగ్గర ఇంకా ముమ్మరంగా వీరికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. థ్యాంక్ యూ. CHCలో 10 మంది ఉన్నారు. 12 మంది ఇంజూర్డ్, 12 ఇంజూర్డ్. కొంతమంది వేరే బస్సులకి. నేను హైదరాబాద్ టు కడప వెళ్తున్నాను. పేరాయిపల్లి మిట్ట దగ్గర బస్సు ఆపి ఉంది. ఆపినసరికి వెనకాల లారీ వచ్చి కొట్టేసింది. తర్వాత ఫ్రంట్ దిగడానికి చూస్తే వీలు కుదరలేదు. బ్యాక్ సైడ్ అన్నారు. బ్యాక్ సైడ్ వెళ్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత అక్కడ సేఫ్టీ సుత్తెలు ఉండడం వల్ల సైడ్ అన్ని పౌలు కొట్టేసి విండో ద్వారా దూకేశాను. దూకి చూస్తే ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయింది, బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయింది. ఫ్రంట్ సైడ్ ఎట్లా డ్యామేజ్ అయింది? ఫ్రంట్ సైడ్ ముందు పక్క కూడా లారీ ఉండడం వల్ల వెనకల గుద్దిన లారీకి బస్ వెళ్ళి ఫ్రంట్ లారీకి తగిలింది. ముందు పక్క డ్యామేజ్, వెనక పక్క డ్యామేజ్ అయింది. ఎంతమందికి దెబ్బలు తాకినాయి? మేజర్గా ఎక్కువ ఏం జరగలేదండి. ఒక 2-3 మేజర్గా జరిగినట్లున్నా, ఇంక అందరికీ మైనర్ ఇంజూరీస్ జరిగాయి. నాకైతే జస్ట్ రైట్ హ్యాండ్కి ఫ్రాక్చర్ అయిందండి. అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది.
ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ.